ఈరోజు మన భారత రాజ్యాంగ పరిషత్ ఏర్పాటైన తర్వాత రాజ్యాంగం రాయడానికి కమిటీలను ఏర్పాటు చేయడం జరిగింది. అవి ఎన్ని కమిటీలో మీరు కామెంట్ చేయొచ్చు. 22 కమిటీలుగా చేశారు. దాంట్లో 2 భాగాలుగా ఈ కమిటీలను కొన్ని బాధ్యతలు అప్పచెప్తూ ఇది తొందరగా కావాలనే ఉద్దేశంతో 3 నెలల్లో పూర్తి చేయాలనే ఉద్దేశంతో 2 రకాలుగా విభజించారు. వాటిలో ఒకటి విషయ నిర్ణాయక కమిటీలని, రెండోది విధాన నిర్ణాయక కమిటీలని. ఈ విషయ నిర్ణాయక కమిటీలు 12, విధాన నిర్ణాయక కమిటీలు 10. 12, 10. మొదటి రకం విషయ నిర్ణాయక, రెండవది విధాన నిర్ణాయక. విషయ విధాన గుర్తుంచుకోండి. విషయ విధాన 12, 10 మొత్తం 22 కమిటీలలో ఈ 2 భాగాలుగా వచ్చాయి. అయితే ఈ రాజ్యాంగ సలహా సంఘం దీంట్లో 2 కమిటీలు అతి ముఖ్యమైనవి. ఈ 22 కమిటీలో పెద్ద కమిటీ రాజ్యాంగ సలహా సంఘం. ఎందుకు అతిపెద్ద కమిటీ అన్నారంటే దీంట్లో ఎక్కువ సభ్యులు ఉన్నారు. ఎక్కువ సభ్యులు అంటే ఒక అధ్యక్షుడు 54 మందితో కూడింది. కాబట్టి మొత్తము దీంట్లో 55 మంది. ఇది రాజ్యాంగ సలహా సంఘం. ఇది జనవరి 24వ తేదీ 1947 ఏర్పాటైంది. దీనికి అధ్యక్షుడు అతిపెద్ద రాజ్యాంగ పరిషత్ ఏర్పరిచిన కమిటీలో అధ్యక్షుడు సర్దార్ వల్లభాయ్ పటేల్గా ఉన్నారు. ఈ 55 మంది అంటే 54, 1, 55. రెండవది అతి ముఖ్యమైనది ఇది ముషాయిదా డ్రాఫ్టింగ్ కమిటీ అనేది. ఈ డాక్టర్ ముషాయిదా కమిటీ ఇది ముఖ్యమైనది. మొదటిది పెద్దది, అతి పెద్దది కాబట్టి ఎక్కువ మంది ఉన్నది కాబట్టి 55 మంది, ఒకటి అధ్యక్షుడు, మిగతా సభ్యులు 24 మంది. తర్వాత ఈ రాజ్యాంగ దీంట్లో 1+6 7 అంటే టోటల్ 7. ఈ 1 అంటే అధ్యక్షుడు అనమాట. అధ్యక్షుడు దీనికి అంబేద్కర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అధ్యక్షతన ఈ కమిటీని ఇది 24 జనవరి 47 అవుతే 1947 జనవరి 24 అవుతే ఇది అదే 1947 ఆగస్టు 29న ఏర్పడ్డది. ఇది ఆగస్టు 29, 47 అది 47, ఇది 47, అది జనవరి, ఇది ఆగస్టు, అది 24వ తేదీ, ఇది 23వ తేదీ గుర్తుంచుకోండి. తర్వాత దీంట్లో ఒకరు అధ్యక్షుడు ఎవరు అంబేద్కర్. మరి మిగతా 6 ఎవరు? కృష్ణస్వామి అయ్యంగార్, తర్వాత గోపాలస్వామి అయ్యంగార్, కృష్ణస్వామి అయ్యంగార్, గోపాలస్వామి అయ్యంగార్, తర్వాత కేఎం మున్షి, తర్వాత సయ్యద్ అహ్మద్ సదుల్లా గారు. 5వది బిఎల్ మిట్టల్, 6 డిపి ఖైతార్. ఈ 6 సభ్యతలు. మరోసారి గోపాలస్వామి అయ్యంగార్, గోపాలస్వామి అయ్యంగార్, కృష్ణస్వామి అయ్యంగార్, కేఎం మున్షి, సయ్యద్ అహ్మద్ సదుల్లా, బిఎల్ మిట్టల్ అండ్ డిపి ఖైతార్. ఈ 6 సభ్యులతో ఈ డ్రాఫ్టింగ్ కమిటీని తొందరగా ముగించాలని ఈ విధంగా వీళ్ళు నిర్ణయం తీసుకుంటే దీంట్లో ఈ 6 డ్రాఫ్టింగ్ తయారు చేస్తుండగా కొద్ది రోజుల తర్వాత ఒకరు గుండెపోటుతో మరణించడం జరిగింది. అప్పుడు అంబేద్కర్ గారు మరి ఒక మనసు నా దగ్గర ఉన్నదే 5 సభ్యులతో నాతో కలుపుకొని తర్వాత నాకు ఇంకొకరు కావాలంటే ఆయన ఆ గుండెపోత చనిపోయిన వ్యక్తి ఎవరని అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఆయన పేరు డిపి ఖైతాన్ చివరిగా చెప్పుకున్నాం. ఆ గుండెపోటుతో మరణించిన తర్వాత ఆ స్థానంలో టిటి కృష్ణమాచారిని తీసుకోవడం జరిగింది. టిటి కృష్ణమాచార్యులు తీసుకున్నారు. ఇలా జరుగుతున్నాక మరి కొన్ని రోజుల తర్వాత ఇంకొక సభ్యులు అనారోగ్యంతో బాధపడాడు. ఆయనకి సరైన ఆరోగ్యం లేక ఆయన ఎవరంటే మిట్టల్, బిఎల్ మిట్టల్ 5వ వ్యక్తి. మరి ఆయన ప్లేస్లో కూడా ఇంకొకరు తీసుకోవడం జరిగింది. ఎన్ మాధవరావు గారు వచ్చారు. తర్వాత దీంట్లో అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వ్యక్తి బిఎల్ మిట్టల్, గుండెపోటుతో చనిపోయినటువంటి వ్యక్తి డిపి ఖైతాన్.
ఈ డిపి ఖైతాను, బిఎల్ మిట్టరు, సయ్యద్ అహ్మద్ సదుల్లా, కేఎం మున్షి, గోపాలస్వామి అయ్యంగార్, కృష్ణస్వామి అయ్యంగార్ వీరంతా పట్టభద్రులు, లా పట్టభద్రులు. వీళ్ళందరూ కూడా లా పట్టభద్రులే. ఈ ఆరుగురితో అంబేద్కర్ అధ్యక్షన తన ఈ ఏర్పడినటువంటి ముసాయిదా కమిటీ పూర్తిగా అంతా ఈ లా పట్టభద్రులే. కానీ ఈ గుండెపోటుతో చనిపోయిన ఆయన వ్యక్తి డిపి ఖైతాన్ ప్లేస్లో వచ్చినటువంటి ఈ కృష్ణమాచారి గారు మాత్రం పట్టభద్రులు కారు. ఇది కూడా గుర్తుంచుకోండి. ఈ సభ్యులలో కేవలం ఒకరు పట్టభద్రులు కారు. కానీ ఆయనకే 2 సార్లు తర్వాత కేంద్ర ఆర్థిక మంత్రి అవకాశం వచ్చింది. ఇది కూడా గుర్తుంచుకోండి. ఎవరికి? టిటి కృష్ణమాచారి గారికి కేంద్ర మంత్రిగా 2 సార్లు అవకాశం వచ్చింది. ఒకటోసారి 55, 56, 58 2 సంవత్సరాలు. తర్వాత మళ్ళీ రెండోసారి కేంద్ర మంత్రి కూడా అవకాశం ఇవ్వడం జరిగింది. ఎవరికి? టిటి కృష్ణమాచారి గారికి. ఎవరి ప్లేస్లో వచ్చినారు? ఈయన చివరి వ్యక్తి అయినటువంటి సభ్యులలో చివరి వ్యక్తి అయినటువంటి డిపి ఖైతాన్ ప్లేస్లో ఆయన గుండెపోటుతో మరణించినప్పుడు యాడ్ చేసుకున్నటువంటి టిటి కృష్ణమాచార్యులు ఈయన లా పట్టభద్రులు కానప్పటికీ ఈయనకు 2 సార్లు కేంద్ర మంత్రిగా పదవి అలంకరించింది. అది ఎప్పుడైనా 55, 54, 56, తర్వాత రెండోసారి 64, 66. అయితే ఈ 2 సార్లు కేంద్ర మంత్రిగా ఈ ముసాయిదాను వీళ్ళు తయారు చేశారు. ఈ కొత్తగా వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఒకరు అనారోగ్యంతో ఉంటే ఎవరు మాధవరావు వచ్చారు, తర్వాత టిటి కృష్ణమాచార్యులు, ఆ మిగతా 4 అట్లాగే ఉన్నారు. మిగతా 4 ఎవరు? కృష్ణస్వామి అయ్యంగార్, గోపాలస్వామి అయ్యంగార్, కేఎం మున్షి, సయ్యద్ మహమ్మద్ సదుల్లా, తర్వాత ఈ మిట్టల్ ప్లేస్లో వచ్చినటువంటి ఎన్ మాధవరావు, ఖైతాన్ ప్లేస్లో వచ్చినటువంటి టిటి కృష్ణమాచార్యులు కలిసి ఈ డ్రాఫ్టింగ్ కమిటీని పూర్తి చేశారు. ఈ ముసాయిదాను ఇది ఎవరికి అందజేయాలి? ఇది బాబు రాజేంద్ర ప్రసాద్ గారికి అందజేయాలి. అందజేసిన తర్వాత ఈయన ఊరుకున్నాడా? మరి మీరు సేకరించినటువంటి ఈ అభిప్రాయాలన్నింటినీ నేను ప్రజల అభిప్రాయానికి తీసుకొద్దామని చెప్పేసి ఈయన ప్రజాభిప్రాయ సేకరణకి 8 నెలలు కేటాయించడం జరిగింది. ప్రజాపాలన ఈ ముసాయిదాను ఏం చేసిండు? ఈయన ప్రజల పక్షంలో పెట్టిండు. దానికి ఎన్ని నెలల టైం తీసుకున్నాడు? 8 నెలల టైం తీసుకున్నాడు. నేను సమర్పించిన తేదీ ఏది? 21 ఫిబ్రవరి 48 నాటికి పూర్తి చేశారు. ఇది ఏర్పడింది ఎప్పుడు? ఆగస్టు 29న ఏర్పడితే ఆగస్టు నుండి ఫిబ్రవరి వరకు నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరి అంటే 48 ఫిబ్రవరి 21న బాబు రాజేంద్ర ప్రసాద్గా అందజేస్తే ఆయన అక్కడి నుంచి 8 నెలలు ప్రజా అభిప్రాయానికి రాజ్యాంగ పరిషత్తు ఈ ముసాయిదాను 8 నెలలు కేటాయించడం జరిగింది. దాని తర్వాత ఈ ప్రజాభిప్రాయాన్ని ఆ సేకరణను వీళ్ళు రచించిన డ్రాఫ్ట్ను కలిపి ఈయన కూడా మరి చర్చించడం జరిగింది. ఈయన చర్చ ఎన్ని రోజులు జరిపిందంటే 110 రోజులు చర్చించడం జరిగింది. ఎవరు? బాబు రాజేంద్ర ప్రసాద్. ఈ అంబేద్కర్ అధ్యక్షతన ఈ డ్రాఫ్టింగ్ కమిటీ సభ్యులు ఈ రాసినటువంటి 6 సభ్యులతో రాసినటువంటి కమిటీని మళ్ళీ ఈయన ప్రజాభిప్రాయ సేకరణకి 8 నెలల టైం ఇచ్చిన తర్వాత మళ్ళీ 115 రోజులు చర్చించడం జరిగింది. మరి ఈ ముసాయిదాలో ఎన్ని ఆర్టికల్స్ ఉండే? ఇది అతి ముఖ్యమైనది. ఇప్పుడు మనకు తెలుసు, ఇప్పుడు ఉన్నటువంటి అదే 395 ఆర్టికల్స్ అని 8 షెడ్యూల్ అని చెప్తారు. మరి ఆ ముసాయిదాలో ఈ ముందు రాజ్యాంగ పరిషత్ ద్వారా ఏర్పడినటువంటి కమిటీలో ఏర్పడినటువంటి ఆర్టికల్స్ ఎన్ని ఉండే? 315 ఆర్టికల్స్. షెడ్యూల్స్ మాత్రం అవే 8 ఉండే. ఈ 315 ఆర్టికల్స్ అప్పుడు మనకి ఇప్పుడు ఈ ఆర్టికల్స్ అయితే అందరు చెప్తారు. తర్వాత ఇట్లాంటి ఈ రాజ్యాంగ ఇది ఎన్ని మొత్తం ముసాయిదాలు అంటే 3 ముసాయిదాలు వచ్చినాయి. అంటే 3 ముసాయిదాలను సమర్పించడం జరిగింది. ఇంకో విషయం చెప్పుకోవచ్చు మనం. ఇట్లా భీమ్రావ్ అంబేద్కర్ పూర్తి పేరు కదా, దీంట్లో భీమ్రావ్ అనేది ఆయన తండ్రి పేరు. బి అంటే భీమ్రావ్ అనేది తండ్రి పేరు. ఆర్ అనేది రామ్జీ అనేది తల్లి పేరు. అంబేద్కర్ అనేది గురువు గారి పేరు. అంటే తండ్రి పేరు, తల్లి పేరు, గురువు పేరు కలిపి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అది బిఆర్ అంబేద్కర్లో ఉన్నటువంటి బిఐ అంటే భీమ్రావ్ తండ్రి, ఆర్ అంటే రామ్జీ తల్లి, అంబేద్కర్ అనేది గురువు. ఈ పేర్లుగా పెట్టడం జరిగింది.
ఓకేనా. మీకు ఈ ముసాయిదా కమిటీ రాజ్యాంగ పరిషత్ ద్వారా ఏర్పడినటువంటి 22 కమిటీలలో అతి ముఖ్యమైనటువంటి కమిటీ ముసాయిదా కమిటీ. ఈ అంబేద్కర్ అధ్యక్షతన ఏర్పాటు చేసారు. 5 మంది సభ్యులు, ఒకరు అధ్యక్షులు, 6. దాంట్లో ఒకరు గుండెపోటుతో మరణిస్తే టీటీ కృష్ణమాచార్యులు వచ్చినారు. ఈయన మాత్రము న్యాయవాది బారిస్టర్ కాదు. మిగతా 6 సభ్యులు కూడా అందరూ కూడా న్యాయవాదులు ఉన్నారు. కానీ టీటీ కృష్ణమాచార్యుల గారికి 2 సార్లు కేంద్ర మంత్రి పదవిగా వచ్చింది. 1954, 56 ఒకటి, 1964, 66 రెండోసారి, 2 సార్లు కేంద్ర పదవి వరించింది ఆయనను. ఇది గుర్తుపెట్టుకోగలరు. అట్లాగే ఆ ముసాయిదా కమిటీలో ఉన్నటువంటి ఆర్టికల్లో 315, ఇవి 350, ఇప్పుడు ఉన్నటువంటి 395, అప్పుడు 315 షెడ్యూల్స్ మాత్రం 8. తర్వాత ఇది ప్రజాభిప్రాయ సేకరణ కూడా ఆయన 8 నెలల టైం ఇచ్చినాడు. టైం ఇచ్చిన తర్వాత 115 రోజులు కూడా దీనిపైన చర్చించడం జరిగింది. ఎవరు? బాబు రాజేంద్ర ప్రసాద్ గారు. ఎవరు? ఈ 6 తయారు చేసినటువంటి కమిటీ. టోటల్ 22 కమిటీలను 2 భాగాలు డివైడ్ చేసారు. 12-10, 12-10లో 2 కమిటీల గురించి మనం చర్చించుకున్నాం. మిగతా విషయాలకై మళ్ళీ వీడియోను ఫాలో అవుదాం. థ్యాంక్ యూ వెరీ మచ్.